కుంతీదేవికి దుర్వాస మహర్షి ఇచ్చిన సంతాన సాఫల్య వరం వల్ల సూర్యదేవుని ద్వారా జన్మిస్తారు. సురసేన అనే యాదవరాజు ఉండేవారు. అతని పెద్ద కుమార్తె పేరు ప్రీత. ప్రీత అంటే కుంతీదేవి యొక్క ఇంకొక పేరు. సురసేనుడు తన మేనత్త కుమారుడైన కుంతిభోజునికి సంతానం లేని కారణంగా అతనికి కుంతీదేవిని దత్తత ఇవ్వడం జరుగుతుంది. దేవి కుంతిభోజుని భవనంలో పెరిగి పెద్ద అవుతుంది. ఒకరోజు దుర్వాస మహర్షి కుంతిభోజుని భవనానికి విచ్చేశారు. కుంతీదేవి దుర్వాస మహర్షికి చేసిన సత్కారాలకి సంతోషించి కుంతీదేవికి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల కుంతీదేవి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తుందో ఆ దేవుడు ప్రత్యక్షమయ్యి కుంతీదేవి కోరిన కొడుకును ప్రసాదిస్తారు. ఒకరోజు కుంతీదేవి గంగా నది వద్దకు వెళ్ళి సూర్యదేవుణ్ణి ఆరాధిస్తుంది. అప్పుడు సూర్యదేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు కుంతీదేవి సూర్యదేవుని, స్వామి, నాకు నీలాంటి ఒక పుత్రుని ప్రసాదించండి అని కోరుకుంటుంది. అప్పుడు వెంటనే సూర్యదేవుడు కవచకుండలాలతో ఉన్న కర్ణుణ్ణి కుంతీదేవికి కుమారునిగా ప్రసాదిస్తాడు. ఇప్పుడు బిడ్డతో ఇంటికి ఎలా వెళ్ళాలి అని చింతిస్తూ కూర్చుంటుంది కుంతీదేవి. అప్పుడే నదిలో ఒక పెట్టె తేలుతూ కనిపిస్తుంది. అందులో వజ్ర వైడూర్యాలు ఉంటాయి. ఆ పెట్టెలో బిడ్డని పెట్టి నదిలో విడిచి పెట్టింది. పెట్టె నదిలో తేలుతూ ఉంటే ఒక సూతుడు చూసి ఆ పెట్టెను బయటకు తెచ్చి పెట్టె తెరిచి చూడగా అందులో వజ్ర వైడూర్యాలతో పాటు అంతకంటే ఎక్కువ తేజోమయం కలిగినటువంటి బిడ్డను చూసి ఆ పెట్టెను మరియు బాలుణ్ణి తన భార్య అయినటువంటి రాధకు ఇచ్చాడు. రాధ ఆ బాలుని చూసి చాలా సంతోషించింది. ఆ బాలునికి వససేనుడు అని పేరు పెట్టారు.